మీరు చేసిన ఫెమినిన్ పర్సన్స్లో ఎవరైతే వాళ్ళు మాట్లాడిన తీరు కావచ్చు, వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు, మీ లైఫ్ని టర్న్ చేసింది అనే దానికి ఫలానా ఆయనతో ఇంటర్వ్యూ చేస్తేనే నాకు అది బాగా గుర్తుండిపోయింది. ఆయన ఇలా మాట్లాడారు, నా లైఫ్ టర్న్ అవ్వడానికి ఆయన కారణం, ఆ ఇంటర్వ్యూ కారణం ఏదో చెప్పగలుగుతారు. ఏమైనా గుర్తున్నాయి అలాంటివేనా? నాకు ఫస్ట్ నుంచి ఐఎమ్ ఏ గుడ్ లెర్నర్ అండి. నాకు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, మీలో ఏదైనా ఒక కొత్తది ఉంది, నేను నేర్చుకోవాల్సింది అనుకుంటే నేను వెంటనే అది నేర్చేసుకుని నేను ఇంకొక స్టెప్ ఎదుగుతాను. ఇంకొకళ్ళతో చేస్తున్నాను, ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటాను, ఇంకొకటి స్టెప్ ఎదుగుతున్నాను. నాకు తెలియనిది, నాకు రానిది, నాకు లేనిది ఉండకూడదు అన్న ఒక తపన. ఎందుకంటే నాకు ఆ ఇంక్విజిటివ్నెస్ ఎక్కువ నాకు. సో మేబీ అందుకనేనేమో యాజ్ ఎ స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, ఇప్పుడు మామూలుగా మనం ఏది చేసుకున్నాను, నాకు ఒక నిమిషం ముందు, ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు దీని గురించి మాట్లాడాలి అంటే దాని గురించి నేను హాఫ్ అన్ అవర్లో నేను చేస్తున్న ఎక్సర్సైజ్ మేబీ బహుశా ఎవరు చేయరేమో. నేను అసలు మొత్తం ఐ విల్ బి ఆఫ్ ఫ్రమ్ ద అదర్ వరల్డ్. నేను అసలు మొత్తం అన్నీ ఎవరు నన్ను డిస్టర్బ్ చేయద్దు, డోంట్ డిస్టర్బ్ మీ అనేస్తాను. నేను నా వరల్డ్లో నేను ఉంటాను. దాని గురించి నేను ఏం చేయాలి ఏంటి అదే తపన నాకు. మేబీ అందుకనేనేమో అది నా ప్యాషన్ అండి, అంతే. దేనికైనా ఒక ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు చేయగలరు. సో చాలామంది అడుగుతుంటారు, మీరేంటి మాట్లాడతారు కూడా, మీరు పాడతారు కూడా, అసలు మీరు ఈ యాంకరింగ్ అది ఇది అంటారు. ఇట్స్ మేబీ అది యాంకరింగ్ అనాలా, అది కాంపేరింగ్ అనాలా, అది ఇంటర్వ్యూయరా, అన్నీ కూడా ఇంటర్లింక్డే. చూడండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా హీ యాంకర్స్ సమ్ షోస్, బట్ ఏంటంటే ఏదో హాచ్ పాచ్గా హాయ్ హోయ్ అన్నది కాకుండా ఒక స్టాండర్డ్గా మాట్లాడాలి, ఒక సబ్జెక్ట్తో మాట్లాడాలి అని ఒక ఇది. ఇప్పుడు సుహాసినితో మాట్లాడుతున్నాము, సుహాసినితో ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాము, సుహాసినితో ఒక డిబేట్ చేస్తున్నాము అంటే అమ్మో ఆవిడ సబ్జెక్ట్ ఉంది, ఓకే. సో కొంత మనం కూడా ప్రిపేర్ అవ్వాలని, అవతల వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వాలి నా దగ్గరకు వస్తున్నప్పుడు. సో ఆ విధంగా ఉండాలి అన్నది నేను, ఎందుకంటే ఏది ఇచ్చినా స్టాండర్డ్గా ఇవ్వాలి. మీరు మధ్యలో మనం కొంత మిస్ అయ్యాం. 2007లో మీరు మిసెస్ ఆంధ్రప్రదేశ్కి ఎలా వెళ్ళారు అన్నది మిస్ అయ్యాం. ఎలాగా దానికి ఎలాగా అవకాశం దక్కింది, ఎలా వెళ్ళారు అసలు? అదేంటంటే ఈ ఆల్ ఇండియా రేడియోలో వెళ్ళినప్పుడు జస్ట్ అందులో పనిచేస్తున్నప్పుడు మనం కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు మేము ఒక అడ్వర్టైజ్మెంట్ చూసాను. నేను మామూలుగా మేము ఒక బెంగళూరు టూర్ వెళ్ళాము, నేను మా ఫ్యామిలీతో. ఒక పేపర్లో ఐ థింక్ ఇట్స్ అ బుక్, స్వాతి వీక్లీ ఏదో, అందులో శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 18 to 35 లేడీస్ ఎవరైనా ఉంటే దానికి మిస్సెస్ అంటే శ్రీమతి ఆంధ్రప్రదేశ్ టైటిల్. సో చాలా అసలు అసలు చాలా బాగుంది. అసలు వాట్ ఈస్ దిస్ షో, ఇది ఒకసారి చూడాలండి అంటే ఒకటండి, నాకు అది ఎంకరేజ్మెంట్ వాట్ ఐ గెట్ ఫ్రమ్ మై హస్బెండ్, మా నాన్నగారు అందరూ కూడా నాకు ఒక సపోర్టివ్ ఫ్యామిలీ ఉండడం మూలాన కూడా అది. అయితే డేట్స్ వేశారు వాళ్ళు. అప్పుడు ఏంటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాలు అప్పుడు. ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలో వాళ్ళు వచ్చారు పర్సనల్గా ఇంటర్వ్యూకి, ఈ లేడీస్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళడానికి. సో విశాఖపట్నం డేట్ వచ్చేసరికి ఆ రోజు నేను హైదరాబాద్లో ఉంటాను యాజ్ పర్ మై టూర్ స్కెడ్యూల్. అరే నేను మిస్ అయిపోయానే అనుకున్నాను, హైదరాబాద్ వచ్చాను. నాన్నగారు అన్నారు, మళ్ళీ చూస్తే ఆ రోజు ఎందుకో విశాఖపట్నంది వాళ్ళు సాటిస్ఫాక్షన్గా లేరన్నారు. మళ్ళీ ఇంకో రోజు పెట్టారు వాళ్ళు. సో మళ్ళీ వచ్చింది సునీ, ఇది మీకోసమే అనుకుంటా, అది వైజాగ్లో మళ్ళీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అంటే ఏ డేట్ అంటే, సో దట్ డే ఐ వెంట్. ఆ రోజు కూడా మా పిల్లల్ని స్కూల్కి పంపుకొని ఇక్కడ ఒక హోటల్లో ఒక హాల్లో వాళ్ళు ఇంటర్వ్యూస్ అన్నీ చేశారు. సరే సరదాగా చూసొద్దామని వెళ్ళా. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అసలు 300 పైన అప్లికేషన్స్ వచ్చాయి లేడీస్. నేను వెళ్ళినప్పుడు నేను 12 o'clock వెళ్ళాను. వెళ్తే అసలు మీ స్లాట్ ఇప్పుడు లేదండి మేడం, సాయంత్రం 5:30 దాకా బుక్ అయిపోయి, 5:30 తర్వాత మీరు కావాలంటే చెప్పండి, ఇంట్రడక్టరీ ఒక 2 minutes చెప్పాలి. నేను అన్నాను, ఐఎమ్ సారీ, నేను మా అబ్బాయి వస్తాడు, అయినా నేను వేరే జాబ్, అప్పటికి నేను ఆల్ ఇండియా రేడియోకి నాకు ఏదో డ్యూటీ ఉంది ఆఫ్టర్నూన్, నేను చేయలేను, ఫెటాల్ నాకు ఒక 5 minutes ఇస్తే నేను చెప్పేసి వెళ్ళిపోతాను, అదర్వైజ్ నేను ఐ కాంట్ అండి అన్నాను. ఎందుకో వాళ్ళు నన్ను చూశాక వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు. అప్పటికి 1 అయిపోయింది, 1:30 అందరూ అక్కడ ఉన్న లేడీస్ అందరూ వెళ్ళిపోయారు, 10 మంది ఉన్నారు, అందరూ లంచ్కి వెళ్ళారు. సరే మేడం మీరు కూడా ఒక 2 minutes చెప్పేసేయండి, మీరు కూడా అయిపోతుంది అని అన్నారు. వాళ్ళు ఏదో అనుకున్నారు, నేను కూడా ఒక 2 minutesలో నేను మాట్లాడాను. నేను ఐ ఇంట్రడ్యూస్డ్ మై సెల్ఫ్, అప్పటికప్పుడు అనుకున్నాను, ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అండ్ ఐ వెంట్. నేను అయిపోయాను, అంతా అయిపోయాను. సాయంత్రం 5:30కి నాకు ఫోన్ వచ్చింది. గబగబా వాళ్ళు అన్నారు మేడం యూ గాట్ సెలెక్టెడ్, మేము ఒకసారి మీ ఇంటికి వస్తున్నాము అని చెప్పారు. మా ఇంట్లో అప్పటికి అసలు ఇంకా నాకు ఏం అర్థం కాలేదు. షూటింగు ఇవన్నీ కూడా చాలా కొత్త అండి అసలు. అదంటే నా అనుకున్నాము. సో వాళ్ళ ఇంటికి వచ్చి మొత్తం హౌస్ అంటే అవన్నీ కూడా షూట్ చేసుకుని, అంటే వైజాగ్ అంటే అప్పటికి మీరు జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యాను, అంతే. జిల్లా నుంచి ఒక 5-6 మంది సెలెక్ట్ అయ్యారు.
సో ఆ తర్వాత 1 monthలో అది సెమీఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్. ఈలోగా అక్కడప్పుడు నేను కొంచెం యోగా స్టార్ట్ చేశాను ఒక 2 months. ఎందుకంటే 1 month తర్వాత ఏదైనా చెప్పాను కదా, నేను ఏది ప్రిపేర్ అయినా దాని మీద దాని ఫుల్ ఫోకస్ ఉంటుంది. సో చూద్దాం బాగుంటుంది అని చెప్పేసి ఆ రోజు యోగా కూడా నేర్చుకోవడం. ఆ తర్వాత వెళ్ళాక అవుట్ స్టాండింగ్ అండి, అవుట్ స్టాండింగ్. వన్ షుడ్ గో. అసలు రియాలిటీ షో అంటే అందులో అది ఎంత డిగ్నిఫైడ్గా కండక్ట్ చేశారంటే టీవీలో. అదే టైంలో ఈనాడు వాళ్ళు పరిపూర్ణ మహిళ దానికి వెళ్ళారు. అదే టైంలో జీ తెలుగులో శ్రీమతి ఆంధ్రప్రదేశ్. అసలు ఐ ఫేర్డ్ అనమాట. అంటే అందరూ 10 మంది అందరూ ఉన్నప్పుడు వాళ్ళ టాలెంట్. ఆంధ్రప్రదేశ్ అనేది జీటీవీలో జీ తెలుగులో, అండ్ అటేమో పరిపూర్ణ మహిళ ఈనాడులో. సో ఇదేంటవుతుందంటే టాలెంట్ రౌండ్ అని ఒకటి ఉంటుంది. అందరూ డ్యాన్స్ సెలెక్ట్ చేసుకున్నారు లేడీస్లో చాలామంది. నేను ఒక్కదాన్ని పాటతో వెళ్ళేదాన్ని. సో న్యాచురలీ డ్యాన్స్ అన్నది ఇట్స్ సో కలర్ఫుల్. పాట అన్నది పాయింట్స్ కొంత ఎలా వస్తాయా అని భయపడేదాన్ని. బట్ ఎప్పటికప్పుడు చాలా కాంపిటేటివ్గా ఆఖరికి సెమీఫైనల్స్ అయిన తర్వాత ఫైనల్కి నేను పరిపూర్ణ మహిళలోనూ ఫైనలిస్ట్ని, జీ తెలుగులోనూ ఫైనలిస్ట్ని. అప్పుడు వాళ్ళు ఫోన్ చేశారు వచ్చి, మేడం అన్నిటిలోనూ మీరే ఫైనలిస్ట్ కనబడుతున్నారు, సో ఏదైనా ఒకటి దానిలో ఉంటారా బాగుంటుందేమో అంటే అన్నిటిలోనూ. ఎందుకంటే అదే సేమ్ ఇయర్లో అన్ని ఫైనలిస్ట్లోనూ ఉండము, మీ ఇష్టం మేడం, అదర్వైజ్ ఆల్సో యూ కెన్ కమ్, పర్వాలేదు అని అన్నారు. అనగానే నాకే అనిపించింది, ఎందుకంటే ఇన్ని రకాలు కాదు, అట్లీస్ట్ నేను ఒక దానిలోంచి తప్పుకుంటే ఇంకొక అమ్మాయికి 11th person 10 మందిని సెలెక్ట్ చేస్తారు ఫైనలిస్ట్ కింద. ఒక 11వ ఆవిడకి అవకాశం వస్తుంది కదా. సో మనమే అంతే అత్యాస పడిపోవడం ఎందుకు అని చెప్పి, సరే ఎలాగూ నేను శ్రీమతి ఆంధ్రప్రదేశ్లో అప్పటికే నేను కొంత ముందుకు వచ్చేసాను. సో ఇంకా అది ముందే చెప్పేశాను, నేను అది విత్డ్రా అయిపోతున్నానండి అని చెప్పి. వాళ్ళు కూడా చాలా మంచి మనసుతో ఒప్పుకున్నారు. సో ఇందులోనేకి రావడం అన్నీ ఒక సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ అయితే మీరు ఎలా డీల్ చేస్తారు, ఈ సిచ్యువేషన్ అయితే మీరు ఎలా దీని మీద మీ సొల్యూషన్ ఏంటి. అలాగా 5 మంది జడ్జెస్, ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క జడ్జి, ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క జడ్జి, స్పాంటేనిటీ. అండ్ ఒకసారి అయితే మాకి ఓట్స్ వేసేసారు. అంటే ఏ అంశాలని తీసుకున్నారు? అన్నీ కూడా మహిళా ఓరియంటెడ్. కుటుంబ నేపథ్యం, పిల్లలు, మహిళ, తన కెరియర్, హౌ కెన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఇలా అన్ని విధాలుగా. ఆ తర్వాత ఒక ఎగ్జాంపుల్, మీరు మీ హస్బెండ్ కొన్న డబ్బులు ఇవ్వద్దు, ఎవరికి అప్పు ఇవ్వద్దు అంటే ఇచ్చారు, బట్ కానీ మీరు ఏం చేశారు, ఇలా మీది ఒకరు బంగారం ఉంది, ఒక బోనస్ వస్తే బంగారం కొనాలి అని అనుకున్నారు. అంటే ఎంత చక్కగా అంటే ప్రతి ఇంట్లోనూ జరిగే విషయం. నిజంగా అది క్వశ్చన్ వచ్చేసరికి మనం ఆ టైంలో మనం ఏం చేస్తాం, ఆ టైంలో మీరు తీసుకునే డెసిషన్ నిజంగా బ్యూటీ అండ్ బ్రెయిన్ అండి అది. అలా అని ఒక వాక్ చేసిన అంతా కూడా శారీ కాస్ట్యూమ్తో అసలు బ్రహ్మాండంగా అసలు అటు ఈటీవీ కానీ ఇటు జీ తెలుగు కానీ వండర్ఫుల్ అండి. ఆ కిరీటం మీకు పెట్టేటప్పుడు ఎలా అనిపించింది మేడం? అసలు నాకు చాలా సంతోషం అనిపించింది. ఒకటండి, నేను కొంతవరకు నా ప్రయత్నం నేను చేస్తాను, మిగతాది నేను కొంత స్పిరిచువల్గా కూడా ఉంటాను. ఓవర్ ఎగ్జైట్ అయిపోవడం కానీ, ఓవర్ బాధ నిరాశ నిస్పృహ అయిపోవడం కానీ నేను కొంత ఉండను. ఎందుకంటే ఓకే, మన పని మనం చేసేసాం అన్నది నేను, మిగతాది కొంచెం భగవంతుడి మీద భారం పెడతాను. ఆ రోజు నాకు రావడం, ఐ జస్ట్ థ్యాంక్ గాడ్, దట్స్ ఇట్. అంటే ఏ అవకాశమైనా నాకు ఇది ఇంకా నాకు స్టెప్పింగ్ స్టోన్. బికాజ్ దానివల్ల అండ్ ఆల్ ఇండియా రేడియో వల్ల అసలు నేను ఏం మాట్లాడాలి, నా ఫిజికల్ పోస్చర్ ఎట్లా ఉండాలి, ఏ విధంగా నేను ఎదుర్కోవాలి ఒక కష్టాన్ని కానీ దేన్నైనా సరే ఎలా ఫేస్ చేయాలి అన్నది ఎన్నో నేర్చుకున్నానండి. టర్న్ అవ్వడానికి ఆల్ ఇండియా రేడియో మీకు బాగా ఉపయోగపడింది. ఎస్, ఆల్ ఇండియా రేడియో అండ్ దిస్ రియాలిటీ షో. అసలు ఈ రియాలిటీ షో కూడా నాకు ఆల్ ఇండియా రేడియోనే. ఎందుకంటే లైవ్లో మాట్లాడుతున్నప్పుడు ఒక సంస్కారవంతంగా ఈ విధంగా మాట్లాడాలి అన్నది, ఇంకొకళ్ళని మనం అడ్రస్ చేస్తున్నప్పుడు ఎలా అడ్రస్ చేయాలి అన్నది. అంటే ఒకటి, మహిళలు అంత హక్కులు డెఫినెట్లీ ఉండాలి, అన్నీ కరెక్టే. కానీ మన రెస్పెక్ట్ని మనం నిలుపుకుంటూ ఎదుటివాడిని రెస్పెక్ట్ కూడా నిలపడం కూడా ఒక సెన్సిబుల్ పాయింట్ అది. అంటే మన బట్టి అవతల వాళ్ళు అన్నది నేను ఎక్కువగా నమ్ముతాను. నిజంగా ఇఫ్ ఎట్ ఆల్ కొన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తే ఓకే, హౌ టు ఫేస్ అన్నది దానికి మళ్ళీ వేరేగా ఆలోచించుకుంటాం.